హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులుస్లు స్టోరీ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 18 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో అన్ని లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిట్టి కామెంట్ రాయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? విక్రమ్ మధుమితతో కలిసి చేసిన ప్లాన్ని గౌరవ్ ఫ్లాప్ చేయడమే కాకుండా మధుమిత బండారాన్ని సుజన్ ముందు బయటపెట్టి సుజన్తోనే పెళ్లిని క్యాన్సిల్ అయ్యేలా చేస్తాడు. విక్రమ్ చేసిన పనికి గమ్య అతన్ని ఇంకెప్పుడు ముఖం కూడా చూపించద్దు అంటూ అవమానిస్తుంది. అలా ప్రశాంతంగా 2 రోజులు గడిచిపోయిన తరువాత గమ్య తన గదిలో పనిలో ఉండగా మాధవి గమ్య దగ్గరికి వచ్చి, అమ్మ గమ్య, ఎలా ఉన్నావు? ఇక్కడ నీకు అంతా బాగానే ఉందా అంటూ ఆ మాట ఈ మాట చెబుతూ, గమ్య, హనీమూన్కి టిక్కెట్లు తీశాంరా, ఇంకో 2 రోజుల్లో ప్రయాణం ఉంటుంది స్విట్జర్లాండ్కి అంటూ చెప్పగానే గమ్యకు ఆ మాటలు విని ఊపిరి ఆగినంత పని అయింది. ఆమెకు గౌరవ్తో జరిగిన శోభనం రాత్రులు గుర్తుకు వచ్చి అదంతా తలుచుకుంటూ గమ్య ఒక్కసారిగా కళ్ళను గట్టిగా మూసుకుంది. అది గమనించిన మాధవి గమ్య సిగ్గుపడుతుందేమోననుకుని, చూడమ్మా గమ్య, విషయాన్ని విని సిగ్గుపడ్డం కాదమ్మా, చంటి పిల్లల్నివ్వాలి అంటూ మాధవి కొంచెం ఎమోషనల్ అవుతూ గమ్య చేతులను పట్టుకొని ప్రేమగా ఆమె చేతి మీద నిమురుతూ, గమ్య, నీకు తెలిసే ఉంటుంది గౌరవ్ బాల్యంలో పసితనం అంతా ఎక్కడ గడిపాడో. అలాగే ఈ ఇంట్లో పసిపిల్లాడి బోసినవ్వులు లేక మనుషులు, వారి మనసులు కూడా ఎప్పుడో మొద్దుబారిపోయాయిరా. మీ అత్త నిర్మల అయితే పిల్లల కోసం ఎంత తాపత్రయపడిందో ఆ భగవంతుడికే తెలుసురా గమ్య. అందుకే వాడిని ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోమని మేమందరం అడుగుతున్నా సరే వాడు నీ మీద ఇష్టంతో పెళ్ళే వద్దన్నాడు. ఇక ఆ పాత విషయాలన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ గమ్య, మీ ఇద్దరికి ఇప్పుడైతే పెళ్ళి ఎలాగో జరిగిపోయింది. అది మాకు తెలుసు కదా. మా మనవడు పైకి మాత్రమే కఠినంగా ఉంటాడురా, వాడి మనసు మాత్రం వెన్నే. వాడిది కొబ్బరికాయ లాంటి గుణం రా. నువ్వే కొంచెం వాడిని అర్థం చేసుకుని సర్దుకుపోవాలి తల్లి. అలాగే మా చేతులలో ఒక పసిబిడ్డను సాకే అవకాశాన్ని మేం పొయ్యేలోపైనా మాకు ఇవ్వమ్మా అంటూ గమ్యను ఎమోషనల్గా ఆలోచించేలా చేస్తుంది మాధవి. అలా ఆమె ఆలోచనలో పడగానే, చూడమ్మా గమ్య, నీకు స్విట్జర్లాండ్ వెళ్ళడం ఇష్టం లేకపోతే చెప్పు, వేరే కంట్రీకైనా సరే టికెట్స్ని వెంటనే మార్పిడి చేస్తాను. అది కూడా రేపు మధ్యాహ్నం లోపే చెప్పు తల్లి అంటూ అక్కడి నుంచి మాధవి వెళ్ళిపోతుంటే గమ్య ఆమెను ఆపుతూ, బామా, మీకెప్పుడు కూడా గౌరవ్ ఇలా మారడానికి కారణం నేనేనని నా మీద కోపం రాలేదా? ఎందుకు గౌరవ్ తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ కూడా నా మీద ఒక్కసారి కూడా పెళ్లి తర్వాత కోపం చూపించలేదు అంటూ అడగడంతో మాధవి గమ్య తలను నిమురుతూ ఆమె మాటలకు చిన్న నవ్వుతో, చూడు గమ్య, అంత బాధ పెట్టిన నిన్నే మా వాడు మర్చిపోలేక మరొకరిని చేసుకోలేక వాడితో పాటే నీ మీద ప్రేమను కూడా పెంచుకుంటూ వచ్చాడు. నువ్వు ఎంత మంచిదానివి కాకపోతే పెళ్లి తరువాత దొరికిన 2 అవకాశాలలో కూడా నీ స్వార్థాన్ని చూసుకోకుండా తాళికి విలువిస్తావు చెప్పు. అలాగే మీడియా ముందు మా వాడి గౌరవాన్ని, ఈ ఇంటి ప్రతిష్టను దిగజారిపోకుండా హుందాగా ప్రవర్తించావు. అలాంటి నీ మీద ఎందుకు కోపం ఉంటుందిరా? ఇలాంటివి మనసులో పెట్టుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలతో నువ్వు ఇబ్బంది పడుతూ వాడిని ఇబ్బంది పెట్టకు అంటూ మాధవి గమ్యకు సర్ది చెప్పి ఆ గది నుంచి వెళ్ళిపోయింది. అయితే ఇంకో చోట గౌరవ్ పిఏ మాటలు వింటూ కోపంగా, అసలు ఇదంతా చేసింది ఎవరు? పైగా మొన్నే కదా మీడియా ముందు అంత జరిగిన తరువాత కూడా ఎవరు ఈ పనిని చేయడానికి ఇంత ధైర్యం చేసింది అంటుంటే పిఏ కొంచెం భయంగా, ఏమో సార్, అదే తెలియడం లేదు. మేం కూడా చాలానే ట్రై చేస్తున్నాం సార్ కనిపెట్టడానికి, కానీ కనిపెట్టలేకపోతున్నాం. వాళ్ళు నెట్వర్క్ని మార్చి మార్చి చూపిస్తున్నారు, దాంతో కొంచెం కష్టమవుతుంది. కానీ నేను మన కంపెనీ సోషల్ మీడియా టీంకి ఈ విషయాన్ని తెలియచేశాను. వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు సార్, ఇదంతా కూడా ఎవరో కావాలనే క్రియేట్ చేశారు అంటూ, ఇంకా డబ్బులిచ్చి మరి అలాంటి కామెంట్స్ రాయిస్తున్నారు అంటూ చెప్తున్నారు సార్.
మన పిఆర్ టీం వాళ్ళు కూడా అలాగే అన్నారు అనడంతో గౌరవ్ ఆలోచనలో పడ్డాడు. ఇంకోవైపు జయంతి దేవి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ, జయంతి అయితే తెగ సంబరపడిపోతూ, దేవి అత్తయ్య సూపర్ ప్లాన్ చేశావు, నీ ప్లాన్ అయితే సూపర్గా ఉంది, దానికి ఇప్పుడు ముఖం అస్సలు చెల్లదు, ఇది ఇంకా ఇంకా బాగా స్ప్రెడ్ అయ్యి త్వరగా దాని వరకు వెళ్ళాలి అంటుంటే దేవి వస్తున్న కామెంట్స్ అన్నీ చదువుతూ, డబ్బులు పోతే పోయాయిలేగని కోడల, కామెంట్స్ మాత్రం భలే చేస్తున్నారే మనోళ్ళు అంటూ వాటిని చదువుతూ సంబరపడిపోతూ ఉంది. దేవి ఆ రోజు ఈవెంట్లో జయంతి గమ్య ఒకేలా డ్రెస్ వేసుకోవడాన్ని ఫొటోస్ తీసి వాటిని సోషల్ మీడియాలో మీడియా ప్లాట్ఫామ్స్ మీద షేర్ చేయించి, ఇద్దరిలో ఎవరు అందగత్తెలు, ఎవరిది సహజమైన అందము, ఎవరు సరైన మనిషి అంటూ, ఎవరు అవకాశవాదులు అంటూ ఆ రోజు ఫంక్షన్లో మొత్తం వీడియో తీయడం వల్ల ఆమెకు కావాల్సిన భాగాన్ని ఎడిట్ చేసుకొని తనకు అనుకూలంగా ఉండే వీడియోని తయారు చేసుకుని డబ్బులను పెట్టి సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేయించి దానికి ఆమె డబ్బులను ఖర్చు చేస్తూ లైక్స్ని, కామెంట్స్ని, వ్యూస్ని తెప్పించుకుంటూ, కామెంట్స్ రాయించుకుంటూ, జయంతిని పొగుడుతూ గమ్యను తిడుతూ చేయిస్తుంది కామెంట్స్. గమ్య ఒక గోల్డ్ డిగ్గర్ అంటూ, సెకండ్ హ్యాండ్ అంటూ, ఇలా ఎవరికి తోసింది వాళ్ళు ఆమె గురించి ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు కామెంట్స్లో. అయితే ఆ రచ్చంతా ఇంకా ముదరకముందే గౌరవ్ పిఏకి ఆ కంపెనీ వాళ్ళు ఆ విషయం చెప్పడంతో వెంటనే ఆ విషయాన్ని పిఏ గౌరవ్తో చెప్పేశాడు. దాంతో కొద్దిసేపు ఆలోచించుకున్న తర్వాత గౌరవ్ తనకు ఇంకా ఇంటి నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో ఈ విషయం ఇంకా విపరీతంగా స్ప్రెడ్ అవ్వలేదు అని తెలిసి గౌరవ్ వెంటనే ఎదురుగా ఉన్న పిఏని చూస్తూ, చూడు, నువ్వు మన జీ గ్రూప్ సోషల్ మీడియా మొత్తాన్ని రంగంలోకి దించు, అలాగే మన స్టాఫ్ని కూడా ఇదే పనిలో ఉండమని చెప్పు, ఎవరు ఎక్కువ గమ్యకు ఫేవర్గా కామెంట్స్ రాస్తారో వారికి మంచి బోనస్ అని కూడా చెప్పండి, అలాగే మన కంపెనీకి సంబంధించిన ఐటీ టీంని, పిఆర్ టీంని ఇదంతా ఎవరు చేస్తున్నారో త్వరగా కనిపెట్టమని చెప్పండి, దాంతోపాటు నా రిసెప్షన్ ఫొటోస్ని మన కంపెనీ గ్రూప్స్లో, బిజినెస్ గ్రూప్స్లో పోస్ట్ చేయండి, అలాగే ప్రతి ఎంప్లాయ్ కూడా వారికి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మా ఫోటోలను షేర్ చేస్తూ మా జంట గురించి పొగుడుతూ కంగ్రాచులేషన్స్ చేయమని చెప్పండి అంటూ చెబుతూనే కొంచెం కోపంగా, చూడు, అసలు వీటన్నిటికీ ముఖ్యంగా గమ్యను ఆ విధంగా తిట్టడానికి కారణం ఎవరో, ఆ పోస్ట్ని అసలు ఎవరు క్రియేట్ చేశారో, ఎందుకు క్రియేట్ చేశారో నాకు తెలియాలి, అది కూడా 24 గంటల లోపలే అంటూ చెప్పి పిఏని అక్కడి నుంచి పంపించేశాడు. దాంతో అరగంటలోనే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా మారిపోయింది. ఏ మీడియా చూసినా సరే, సోషల్ మీడియా గ్రూప్స్లో చూసినా సరే గమ్యకు సపోర్ట్గా కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంది. పైగా గమ్య గౌరవ్ ఫోటోలు నిమిషంలోనే కొన్ని వందల సోషల్ అకౌంట్స్ నుంచి పోస్ట్ చేయడంతో కొన్ని నిమిషాల పాటు వారి ఫొటోస్ ట్రెండింగ్లోనే ఉన్నాయి. దాంతో అది గమనించిన జయంతి దేవితో అదే విషయం చెప్పగా దేవి ఇంకొక ₹1,00,000 తన అరేంజ్ చేసిన మనుషులకు పంపించి కామెంట్స్ని పెంచమని చెప్పినా సరే 2 గంటలైనా సరే ఎలాంటి లాభం లేదు. దాంతో జయంతి దేవి మళ్ళీ మనీని పంపించడం కోసం చూస్తుంటే ఆమెను ఆపుతూ, అత్తయ్య, మీరిప్పుడు అలా చెయ్యొద్దు అత్తయ్య, ఇప్పుడు కానీ మనమిద్దరం ఈ విషయంలో ఈగోకి వెళ్ళి ఎక్కువగా చేస్తే గౌరవ్కి ఖచ్చితంగా ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారు అనే అనుమానం వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడితోనే ఈ పనిని ఆపేయడం మంచిది. మనం ఇక్కడితో ఆపేస్తే దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అత్తయ్య, ఎందుకంటే ఈ పని ఏదైనా చిల్లర మీడియా సంస్థ అయినా లేదా మరి ఆ పార్టీలో అవమానం జరగడంతో మధుమిత కానీ, విక్రమ్ కానీ, లేదా అతనంటే గిట్టని బిజినెస్ వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఇలా చేశారు అనుకుంటాడు. కాదు, మనం ఇంతకు మించి ఇంకా చేసుకుంటూ పోతే దాని పరిణామాలు మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. అత్తయ్య, నీకు ఈ విషయం బాగా తెలుసు కదా, గౌరవ్ దేన్ని అంత తొందరగా మదలడు, మర్చిపోడు అనడంతో దేవి బాధగా, ఏదో చేద్దాం అనుకున్నానే, కానీ చివరికి ఏదో అయ్యింది, మనం పెట్టిన చిచ్చు బాగా మండి మీడియా దాకా చేరితే గమ్య గౌరవ్తో పెళ్లి తర్వాత నుండి రోజుకు ఓ రకమైన గొడవలను చూస్తూ తట్టుకోలేక గౌరవ్ని వదిలేసి వెళ్ళిపోతుందేమో అని అనుకున్నా.
కానీ అలా మాత్రం జరగలేదు అంటుంటే జయంతి, అత్తయ్య, ఇప్పుడు ఈ కామెంట్స్ ఇలా మారడానికి కారణం ఖచ్చితంగా గౌరవే అయ్యుంటాడు. కాబట్టి ఇంకొక అడుగు ముందుకు వేయొద్దు మనం అంటూ దాని గురించే మాట్లాడుకుంటూ ఇంకేదన్నా ప్లాన్ ఉందేమోనని ఆలోచిస్తూ ఉంటే, ఇంకోవైపు ఆఫీస్లో పెట్టుకున్న సెలవులన్నీ అయిపోవడంతో విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అయితే అతని గురించి వచ్చిన వార్తల గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే విక్రమ్కి చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంది. దాంతో అతను పని మీద ఫోకస్ చేయలేక క్యాంటీన్కి వెళ్ళిపోయి దమ్ము కొడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. మరోవైపు ధన సోషల్ మీడియాలో గమ్య ఫోటోను చూస్తూ ఆ ఫోటోని అసభ్యంగా తాగుతూ షాపింగ్ మాల్లో గమ్య డ్రెస్ ట్రయల్ చేసుకుంటున్నప్పటి సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ, అందం, అమాయకత్వం, నిండుగా ఉన్న రూపానికి తగ్గట్టు సరైన కొలతలలో ఉండే బాడీనే నీది, నల్లని కళ్ళు, పొడవాటి జుట్టు, సూపర్గా ఉంటావు, నువ్వు ఓ అందాల నిధివి, నేను ఆ నిధిని ఎప్పుడు కొల్లగొడతానో ఏమో అంటూ ఆమె అతనికి కనీసం హ్యాండ్షేక్ కూడా ఇవ్వకుండా నమస్కారం చేయడాన్ని తలుచుకుంటూ, చూడు, నువ్వు అందరిలాంటి దానివి కాదు గమ్య, ఇప్పటిదాకా నేను పట్నంలో రుచులన్నీ తిని తిని బోర్ కొట్టింది, నీలాంటి పల్లె అందంతో సుఖపడకపోతే నా మగతనానికి అర్థమే ఉండదు, నిన్ను మావాడు కోపంతో చేసుకున్నాడు, వాడికి ఎంత కోపం ఉన్నా సరే నీ అందాన్ని సరిగా చూస్తే ఆ కోపం ఒక్క నిమిషం కూడా నిలబడదు, నీ అందానికి ఎలాంటి మగాడైనా సరే దాసోహం అవ్వాల్సిందే, అందుకే వాడు నీకు దాసోహం అనకముందే నేను నిన్ను నా శృంగార దాసిగా చేసుకోవాలి అనుకుంటూ పక్కనే ఉన్న విస్కీ మొత్తాన్ని తాగేసి అప్పుడే స్నానం చేసి ఆ రూంలోకి వచ్చిన ఓ అమ్మాయిని అమాంతం లాగి మంచం మీద పడేసి ఆమె మీదకు చేరిపోయాడు. ఆమెతో ఎంతగా సుఖపడుతున్నా సరే అతని మనసు నిండా గమ్య ఆలోచనలు మాత్రమే మెదులుతూ ఉన్నాయి. ఇంకోవైపు సాయంత్రం ఇంటికి వచ్చిన గౌరవ్కి భోజనాల సమయంలో నిర్మల, మాధవి వారి హనీమూన్ గురించి చెప్పడంతో గౌరవ్ గమ్యనే చూస్తూ ఆమె ఇంకా వారి మాటలకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో, పైగా ఆ మాటలు విన్న తరువాత కనీసం అతని వైపు కూడా గమ్య చూడకపోవడంతో గౌరవ్ ఉడుక్కుంటూ గమ్యను, చెవులు వినిపించడం లేదా, అడుగుతున్నారు కదా, ఏమంటావు అందరి ముందు గమ్యను ఇరికిస్తూ, గమ్య, నువ్వు హనీమూన్కి పోదామంటే పోదాం, లేదంటే లేదు, ఎక్కడైనా అలాగేగా ఉండేది అంటే మాత్రం ఇక్కడే ఉందాం అంటూ మాట్లాడి ఆమెనే చూస్తూ చిలిపిగా కన్ను కొట్టి పక్కనే ఉన్న ఆమె తొడ మీద చేతిని వేసి ఆమెనే చూస్తూ ఉంటే గమ్యకు అతని మాటలకు అక్కడ సిగ్గుతో చచ్చిపోవాలి అనిపిస్తుంది వారి మధ్య. గౌరవ్ అందరి ముందు అలా మాట్లాడగానే అందరూ కొంచెం సిగ్గుతో ఇబ్బంది పడితే గౌరవ్ మాత్రం గమ్యను తొడభాగంలో చిన్నగా గిల్లుతో సమాధానం చెప్పు అంటూ అడగడంతో ఆమెకు ఇంకా అక్కడే ఉంటే గౌరవ్ ఇంకా ఏమంటాడో, ఎలా బిహేవ్ చేస్తాడో అన్న భయంతో ఆమె వెంటనే చేతిని కడిగేసుకుని మీ ఇష్టం బామ్మ అంటూ వణుకుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో ముసుముసుగా నవ్వుకుంటూ ఉన్నాడు గౌరవ్. అది చూసిన రామిరెడ్డి మాధవిని చూస్తూ, వాడు నా మనవడే, అన్నీ నా పులికలే అంటుంటే మాధవి, అవును మరి, అయితే మరి పెళ్ళైన సంవత్సరం తిరగకుండానే మీరు మీ నాన్నను తాతను చేశారు, మరి మీ మనవడు కూడా అలాగే చేస్తాడేమో అడగండి అంటుంటే రామిరెడ్డి చిన్నగా మీసం మీద చెయ్యి వేస్తూ నవ్వుతూ, నా మనవడు కూడా నా అలాగే గట్టోడు అంటుంటే ఈసారి సిగ్గుపడే వంతు గౌరవ్ది అయ్యింది. దాంతో గౌరవ్ ఇక వారి ముందు ఉండలేక అతను వెంటనే గదికి వెళ్ళగా అక్కడ గమ్య లేదు. బాత్రూంలో చూసినా సరే లేదు. దాంతో గౌరవ్ గమ్య కోసం వెతుకుతూ బాల్కనీ దగ్గరకు వెళ్ళగా అక్కడ ఓ పిట్టగోడకు ఆనుకొని దాని మీద చేతులు వేసి ఆకాశంలో ఉన్న చందమామను చూస్తూ ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంది గమ్య. దాంతో గౌరవ్ మొదట ఆమెను గమ్య అంటూ పిలిచినా సరే ఆమె గౌరవ్కి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
అది చూసిన గౌరవ్‌కి అతనికి ఆ క్షణంలో ఒక చిలిపి ఆలోచన రాగానే చుట్టుపక్కల చూడగా అక్కడ ఓ చిన్న కుండీలో ఉన్న పురుగులను, చీమలను, చిన్న చిన్న కీటకాలను తినే చెట్టు ఆకులను రెండిటిని చెట్టు నుంచి తెంపి చిన్నగా గమ్య దగ్గరకు వెళ్ళి మొదట ఆమె వీపు భాగంలో ఆ ఆకుతో మెల్లగా రాయగా గమ్య చేతితో అక్కడ దులుపుకుంది. అయినా సరే ఆమె వెనక్కు తిరగలేదు. దాంతో ఈసారి ఆ ఆకును చీర నడుము చెంగు తిప్పుకొని భుజం మీదకు పైటగా వేసుకునే ప్లేస్‌లో కొంచెం గట్టిగా ఆకును దూర్చినట్లు పెట్టగా, ఆకుకి ఉండే చిన్న చిన్న ముళ్ళు ఆమె శరీరానికి రాసుకుని పోతే పురుగు ఏమన్నా శరీరం పైకి పాకుతుందేమోనన్న భయంతో చిన్నగా అరుస్తూ ఒక్కసారిగా దాన్ని దులుపుకుంటూ వెనక్కు తిరగగా, వెనకనే గౌరవ్ ఉండడంతో దాన్ని ఆమె వెంటనే చూడగా ఆమె భయంతో వెనకడుగులు వేస్తూ ఉంటే గౌరవ్ ఆమె పిట్టగోడ బయటికి పోతుందేమోనని వెంటనే గమ్య చేతిని పట్టుకుని అతని మీదకు లాక్కొని ఆమె చీర కొంగులో దాచిన ఆకులను తీసి ఆమెకే చూపిస్తూ చిన్నగా నవ్వుతూ కన్నుకొట్టగా అతని చేతి స్పర్శకు గమ్య నడుము భాగంలో ఏదో తెలియని తీయని బాధ మొదలైతే అతనితో అంత దగ్గరితనంలో ఉండగా గౌరవ్ నుంచి వస్తున్న వెచ్చని శ్వాస ఆమెకు చెమటలు పట్టిస్తూ ఉంటే ఆ చందమామ వెలుగులో గమ్య పల్లచటి చీరలో నిండు జాబిలిలా అతని కౌగిలిలో ఉంటే ఆమెకు ఇంకా అంత దూరంగా ఉండడం అతని మనసు ఒప్పుకోలేకపోతుంటే గౌరవ్ శరీరం మాత్రం అతని మాట అస్సలు వినడం లేదు. రుచి చూసిన మనసు నాలుక మరోసారి ప్రేమ ప్రయాణానికి ప్రయాణం సాగించమంటూ మొరపెట్టుకుంటుంటే గమ్యలో మాత్రం అంతర్మదనం మొదలవుతుంది. ఎప్పుడూ తనిష్టమేనా, తన కోరికేనా, నా మనసేంటో, దానికి తగిలిన గాయమేంటో, నా పరిస్థితి ఏంటో అనేది ఆలోచించడా? తన భార్యనైనంత మాత్రాన సరిపోతుందా? నా అంగీకారంతో గౌరవ్‌కి పనిలేదా అంటూ మనసులో ఆలోచిస్తున్నా సరే ఆమె శరీరం అప్పటికే గౌరవ్ సాంగిత్యాన్ని కోరుకుంటూ ఉంది. ఇంతలో గౌరవ్ ఆమెను నడుం పట్టుకొని పైకి లేపుతూ అతని పెదవులకు ఆమె పెదవులను సమానంగా చేసుకుంటూ వాటిని జతచేసి వాటి పనిని వాటికి అప్పచెప్పి ఆమె శరీరాన్ని తమకంతో తాకుతూ ఉంటే గౌరవ్ చర్యలకు ఆమె నుండి ఎలాంటి ప్రతిచర్య లేకపోవడంతో అదే గమనిస్తున్న గౌరవ్ గమ్య ఇంకా నా ఇష్టాన్ని, ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఎందుకని నన్ను భర్తగా అంగీకరించడం లేదు? నా ఇష్టాన్ని చెప్పా, నా ప్రేమను చెప్పా, తన కోసం ఇంత చేస్తున్నా. అయినా సరే తనకు నా మీద రవ్వంతైనా ఇష్టం కలగడం లేదా? అనే అనుమానం అతని మనసులో మొదలవ్వగానే గౌరవ్‌లో రాక్షసుడు చిన్నగా నిద్రలేస్తూ ఆమె శరీరం మీద అతని తాకిడిని ఎక్కువ చేస్తూ ముద్దు తీవ్రతను పెంచుతూ ఆమె ఎదభాగంలో అలికిడిని చేస్తూ నడుము మీద ఒత్తిడిని పెంచుతూ ఉంటే గమ్యకు మనసులో బాధ మొదలవుతూ ఉన్న ఆ చల్లని గాలికి అతని స్పర్శకు ఆమె శరీరం గౌరవ్ శరీరంతో లీనమయ్యే సాంగత్యం కోరుకుంటూ ఉంది. ఏమండోయ్ మరిప్పుడు గౌరవ్ గమ్య మనసును అర్థం చేసుకుంటాడా? లేదా గమ్య గౌరవ్ బాధను అర్థం చేసుకుంటుందా?